ఒకవేళ మనం బ్లాక్ కింద చేసాము అని అంటే కనుక మనం డైరెక్ట్గా ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ తీసుకుంటే ఒకవేళ మనం బ్లాక్ అది క్రియేట్ అయినట్లా అయితే మనం డైరెక్ట్గా మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ప్లాన్లోని డైరెక్ట్గా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఏంటి కావాలి, మనకి ఆబ్జెక్ట్ ఎక్కడ మనం ఫిక్స్ చేసుకోవాలి. ఎం అనేది ఏంటి, మూవ్ టూల్ తాలూకా షార్ట్ కట్కి సెలెక్ట్ చేసి నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ యొక్క సెంటర్ పాయింట్ని మనం బేస్ చేసుకొని ఇక్కడ మనం దీనికి కూడా ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకు అక్కడ అంటే క్రియేట్ చేయకుండానే మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఓకే ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తాను, అగైన్ ఇక్కడ మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళి విండో బ్లాక్ని తీసుకొని ఇక్కడ ఇలా పెట్టుకొని మళ్ళీ ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ ఎం అనేది మూవ్ తీసుకొని ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ దీనికి ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, సో మనకి ఎక్కడ అనేది మనం చూసుకోవాలి. సో ఇక్కడ నేను ఇలా ఫిక్స్ చేసుకున్నాను. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన ప్లాన్లో వెంటిలేటర్స్ అనేది ఇవ్వలేదు వాడు, కానీ మనం క్రియేట్ చేయాలి ఇక్కడ ప్లాన్లో. అంటే టాయిలెట్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ కంపల్సరీగా మనం వెంటిలేటర్ అనేది క్రియేట్ చేయాలి. సో మరి ఇక్కడ LA అంటే లేయర్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ వెంటిలేటర్ అని ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నాను. సో దీనికి నేను వేరే కలర్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ ఈ కలర్ నేను ఇస్తున్నాను. సో అది అయిపోయిన తర్వాత ఆ లేయర్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ టూల్ అనేది ఒక పాయింట్ చెప్పి D అని చెప్పి లెంత్ ఏమో 2 feet ఇచ్చి విడ్త్ ఏమో 9 inches అని ఇస్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక లైన్ తీసుకున్నాం. ఇక్కడ సెంటర్ నుండి ఒక లైన్ ఇక్కడ డ్రా చేశారు. తర్వాత మనకి ఇక్కడ ఏం చేస్తానంటే O అంటే ఆఫ్సెట్ అని చెప్పి ఇక్కడ 2 inches అని చెప్తాను. అది అయిపోయిన తర్వాత మధ్య లైన్ తీసేసి ఈ 2 లైన్స్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్లో మనం రిఫరెన్స్ లేయర్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఏం చేయాలంటే Ctrl 1 ప్రెస్ చేస్తే దాని స్కేల్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ 0.5 అని ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ
ఈ రకంగా క్రియేట్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఏం చేయాలంటే మనం బి బ్లాక్ అని చెప్పి ఇక్కడ వెంటిలేటర్ అని చెప్పి ఇక్కడ పిక్ పాయింట్, అలాగే ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఎంటర్, ఇక్కడ మనం ఓకే అని చెప్పాలి. ఇప్పుడు నేను మూవ్ అనే కమాండ్ తీసుకొని దీన్ని సెలెక్ట్ చేసి ఒక సెంటర్ పాయింట్ దగ్గర దాన్ని నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను, చూసారా. మరి ఇప్పుడు నాకు ఇంకా ఎక్కడ కావాలి, మరి ఇక్కడ టాయిలెట్ రూమ్ ఎక్కడ ఉన్నది, ఇక్కడ 2 ఉన్నాయి కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఇన్సెట్లోకి వెళ్ళి మనం వెంటిలేటర్ అనే ఒక బ్లాక్ని తీసుకొని, సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఇలా పెట్టుకొని ఆర్ఓ అంటే ఏంటి, రొటేట్, ఆబ్జెక్ట్ని మనం రొటేట్ చేసుకొని ఆ తర్వాత మూవ్ అనే కమాండ్ని మనం తీసుకొని దీన్ని మళ్ళీ ఈ యొక్క పాయింట్ దగ్గర మనం ప్లేస్ చేసుకో. ఆ తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే సిఓ అంటే ఏంటి, కాపీ అని చెప్పి, సో మనం ఒక బేస్ పాయింట్ తీసుకొని దాన్ని మళ్ళీ మనం ఒక డిస్ప్లేస్మెంట్ పాయింట్లో దాన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి మ్యాక్సిమం మనకి ఇక్కడ కావలసిన అంటే ఒక ప్లాన్కి కావలసిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉన్నదో సో మనం ఇక్కడ అది డిజైన్ చేసుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఎల్ఏ అంటే ఏంటి, లేయర్ తీసుకొని ఇక్కడ నేను మళ్ళీ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ నేను స్టేర్స్ అని ఒక లేయర్ని క్రియేట్ చేస్తున్నాను. సో స్టేర్కి ఏమో దానికి కూడా ఒక కలర్ని నేను ఇండికేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఈ కలర్ తీసుకున్నాను. అయితే ఇక్కడ నేను ఏం చేయాలంటే ఫస్ట్ స్టేర్ అనే లేయర్ని మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం ఒక రెక్టాంగిల్ కమాండ్ తీసుకోవాలి అంటే ల్యాండింగ్కి. సో ఇక్కడ ఒక కార్నర్ చెప్పి డి లెంత్ అని చెప్పి 3 feet అని ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ విడ్త్ ఏమో 7 feet అంటే మనం ఇక్కడ ఏం చేసాం, మనం ల్యాండింగ్కి ఒక 3 feet గ్యాప్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం 10 stairs క్రియేట్ చేయాలి కదా మరి. కాబట్టి ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎక్స్ప్లోడ్ అనే కమాండ్ తీసుకుంటాను.
సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఎక్స్ప్లోడ్ అనే ఒక కమాండ్ని మనం అక్కడే ఇవ్వాల్సి ఉంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి, EXPLODE ఎక్స్ప్లోడ్ అని చెప్పి ఇది సెలెక్ట్ చేస్తే బ్రేక్ అవుతుంది. ఇక్కడ O అంటే ఆఫ్సెట్ 10 ఇంచెస్ అని చెప్పి 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ 10 స్టేర్స్కి మనకి ఇలా వచ్చేస్తుంది మనకి. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ లైన్ తీసుకొని ఈ లైన్ ఇలా మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం లైన్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం సెంటర్కి ఇక్కడ ఒక లైన్ మనం ఇలా తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆఫ్సెట్ అని చెప్పి 1.5 ఇంచెస్ అనేది ఇక్కడ ఇలా తీసుకొని ఈ మధ్యలో లైన్ ఇలా టెర్మినేట్ చేసేసి ఇక్కడ ఏం చేయాలంటే TR అంటే ఏంటి, ట్రిమ్ అని చెప్పేసి మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఇలాగ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏమైందంటే మనకి స్టేర్కి కావాల్సిన, అంటే లైక్ ఒక డూప్లెక్స్ హౌస్ లాంటిది ఇది. సో ఇక్కడ ఏం చేసామంటే మనం స్టేర్ కోసం మనం ఇక్కడ ఇలా తీసుకున్నాం. అయితే ఇక్కడ మళ్ళీ మనకేంటైంది, సో ఇది కూడా మనం ఏం చేసాము, ఇది యాక్చువల్గా మనం బ్లాక్ చేయలేదు ఇది. ఓకే, సో బ్లాక్ చేయలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ B అని చెప్పి ఇక్కడ W1 అని చెప్పి ఇక్కడ పిక్ పాయింట్ అని చెప్పి ఒక పాయింట్ని మనం తీసుకొని సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏం చేయాలి, మనం ఈ ఆబ్జెక్ట్స్ని మనం సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాలి. ఆ తర్వాత మనం ఓకే అని చెప్పిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ నేను డైరెక్ట్గా ఇన్సర్ట్ బ్లాక్లోకి వెళ్తే నాకు ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ చూసారా వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ ఇలా పెట్టుకొని తర్వాత నేను ఇక్కడ RO అంటే రొటేట్ తీసుకొని, సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఫస్ట్ ఇక్కడ దీన్ని రొటేట్ చేసుకోవాలి. ఇలా రొటేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ M అంటే మూవ్ అని చెప్పి, సో ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని, సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక బేస్ పాయింట్ దగ్గర మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇప్పుడు మనకి చూడటానికి ఎలా ఉన్నదంటే చాలా నీట్గా, అంటే ప్లాన్ అనేది మామూలుగా మనం నార్మల్గా డ్రా చేసుకునేది ప్లెయిన్గా ఉంటుంది. అలా కాకుండా మనకి ప్లాన్లో ఒక మెయిన్ రిక్వైర్మెంట్స్ అంటే డోర్స్, విండోస్, వెంటిలేటర్స్, అలాగే అదర్ బ్లాక్స్
అంటే ఏంటి, మనం డిజైన్ చేయాలనుకుంటున్న దానికి మనం మినిమంలో మ్యాక్సిమం దాని తాలూకా రిక్వైర్మెంట్స్ అనేది మనం ఫుల్ఫిల్ చేసామనుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈజీగా మనకి చూసిన వెంటనే ఓకే, సో ఈ ప్లాన్ ఇలా ఉందంటే ఇలాగ మనం చేసుకోవచ్చు అన్న ఒక ఐడియాని మనం ఇక్కడ ఏంటంటే మనం జనరేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ సెక్షన్లో ఏంటంటే దీని తాలూకా డైమెన్షన్స్ని మనం ఎలా మెన్షన్ చేయాలో మనం ఇక్కడ చూద్దాం. ఓకే.